Hello friends, welcome to my channel. Today movie The Family Entertainer పేక మేడలో. ఈ మూవీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే కష్టాలు ఎలా ఉంటాయి, ఒక స్త్రీ ఎలా కష్టపడుతుంది, అసలు సూపర్గా అంటే సూపర్గా కనెక్ట్ అవుతుంది మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది చూసినంతసేపు మీకు బోర్ కొట్టదు. ఫస్ట్ కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది, కానీ బాగా కనెక్ట్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్ అంటుంది, సూపర్గా మీకు కనెక్ట్ అవుతుంది. అసలు ఫ్యామిలీ ఎమోషన్స్ని చాలా అంటే చాలా బాగా తీశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మూవీలో కథలోకి వస్తే, ఒక హస్బెండ్ వైఫ్ మధ్య జరిగే రిలేషన్లో ఇంట్లో జరిగే గొడవలు, ఆ అమ్మాయి ఎంత కష్టపడుతుంది, అసలు ఫ్యామిలీని ఎలా లాక్కొని వస్తుంది, మా భర్త బేవర్స్ అయితే తాగుతూ ఉంటే ఇంట్లో పెట్టిన డబ్బులన్నీ తీసుకొని వస్తూ ఉంటే ఎలా ఉంటుంది. అసలు ఒక్కొక్క సన్నివేశం చాలా అంటే చాలా మనసును తాగుతుంది. లాస్ట్ 1 అవర్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. అంటే మీరు చూసినంతసేపు మీకు బోర్ అనేది లైట్గా ఉంటుంది, కానీ మీకు ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుతుంది, మీ మైండ్కి కనెక్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడతారో అంతగా. కథలోకి వస్తే, ఒక అమ్మాయి అబ్బాయి పెళ్ళి చేసుకొని ఉంటారు. వాళ్ళకి ఒక బాబు ఉంటాడు. జరుగుతూ ఉంటుంది. అతను రియల్ ఎస్టేట్లో డబ్బును పోగొడుతూ ఉంటాడు, కానీ రియల్ ఎస్టేట్లో ఏజెంట్గా ఉంటాడు, కానీ డబ్బుని సంపాదించాడు. ఇంట్లో భార్య కష్టపడి వేరే ఇంట్లో పని చేస్తా వడియాలు అమ్ముతూ సూపర్గా నటిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కొన్ని రోజులకి రియల్ ఎస్టేట్లో చాలా అంటే ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. అతను ఆ అమ్మాయితో ఉంటాడు. ఆమెకి ఫ్రాడ్ చేసి ఆ అమ్మాయితో జల్సాలకి అడిక్ట్ అయిపోయి, అసలు ఒక మనిషి ఎలా ఉండకూడదో డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అంటే చాలా నాకు నచ్చింది. దీంట్లో చాలా మంచి ఉంది, మనకి తీసుకోవడానికి మనకి మంచి మోటివేషన్ కూడా వస్తుంది. మా చెడుని అసలు ఒక అతను ఎలా తాగుడు ఎంత బానిస అయితే కుటుంబం ఎలా సర్వనాశనం అవుతుందో, ఇంట్లో అతను సంపాదించకపోతే ఎలా నాశనం అవుతుందో ఈ మూవీలో చాలా అంటే చాలా బాగా తీశాడు. మీరు చూసినంతసేపు మీకు ఇటువంటి బాగా కనెక్ట్ అయిపోతుంది. అసలు తను ఎంతో కష్టపడి కర్రీ పాయింట్ పెట్టుకుంటుంది. కర్రీ పాయింట్ ద్వారా వాళ్ళ లైఫ్ కొద్దిగా మారి అంతా సెట్ అవుతుంది, కానీ ఇతను అప్పులు చేసి ఉండడం వల్ల, వాళ్ళు వచ్చి అడగడం వల్ల అక్కడ కర్రీ పాయింట్ జడగొట్టేసి తను కొట్టి, అసలు మనకి దారుణంగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చిన తర్వాత తన్ని కొట్టి ఆ రోజు అసలు భయంకరంగా ఉంటుంది. పోలీసు వచ్చి కాపాడడానికి చూస్తాడు. అతను పాపం తండ్రిలాగా ఉంటాడు. అతను సాయం చేసి కట్టి పెట్టిస్తాడు. లాస్ట్గా అతన్ని తరిమి కొట్టేస్తారు. ఆఫ్టర్ 1 year తను అనుకున్న గోల్ రీచ్ అవుతుంది. తను సపరేట్గా ఇంట్లో మంచిగా ఉంటుంది తన బిడ్డతో. తను మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించి అసలు సూపర్ అంటే సూపర్గా వాళ్ళ ఇంట్లో తన కర్రీ పాయింట్ పెట్టుకొని సూపర్గా ఉంటుంది. తను చాలా అంటే చాలా ఇండిపెండెంట్గా తను ఒక్కటే ఉంటుంది, కానీ ఇతను మాత్రం ఎప్పుడులా అలాగే ఉంటాడు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.